బిగ్ బాస్ తర్వాత మీరు ఎవరితో టచ్ లో ఉన్నారు? లోపడి ఎవరితో ఉన్నాను? బర్నీ అన్న. బయట బర్నీ అన్న, దివ్య. ఫుల్ షాపింగ్స్ తిరుగుతున్నారు. మేమందరం కలిసి మన దివ్య మన బర్నీ అన్న కలిసి డిన్నర్కి వెళ్ళాము. మళ్ళీ ఒకసారి దివ్య నేను బర్నీ అన్న మళ్ళీ లంచ్కి వెళ్ళాము. అంటే ఇంకా బిజీ ఉన్నారు పాపం, తనకి ఎగ్జామ్స్ ఇప్పుడు MBBS. ఎవరితో అన్నా? నా పర్సనలే. ఎందుకమ్మా హ్యాపీగా కృష్ణారామ, నాకు పెద్ద రూము, ఏసీ ఉంది, చక్కగా ఫోన్లో పాటలు పెట్టుకొని భగవద్గీత వింటూ చక్కగా హ్యాపీగా టీవీ చూసుకుంటూ చిల్ అవుతా. అంతేనా? అంతే. వేసినప్పుడు పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటే చిల్లు, ఆ వైబ్, వామ్ లైట్స్ అట్లా ఏమొద్దా అన్న? అన్నీ అయిపోయామా? అవన్నీ పెళ్లి కాకముందు అన్నీ చేశాను. పెళ్ళైతే అన్ని మారిపోతాయా? 100% మారిపోతుంది. ఎందుకన్నా? ఏ వయసులో చేయవలసింది ఆ వయసులో చేయాలి. యూత్గా ఉన్నప్పుడు యూత్ బిహేవ్ చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత 100% ఫ్యామిలీ మ్యాన్గానే ఉండాలి. కానీ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడో ఫ్లైట్ ఎక్కాలి, ముంబై వెళ్ళాలి, అక్కడ ఏదో కలర్స్ కావాలి అన్నట్టు గుర్తుంది. అదే యాక్చువల్లీ ఎందుకు వచ్చిందంటే అది బ్యాంకాక్. ఇమ్మును మన కళ్యాణ్ అడిగారు, అన్న ఏ కంట్రీస్కి వెళ్ళారు మీరు? ఏంటంటే ఇలాగా దుబాయ్, సింగపూర్, మలేషియా, జర్మనీ ఇవన్నీ వెళ్ళి బ్యాంకాక్. అన్న బ్యాంకాక్ వెళ్ళారా కళ్యాణ్ అడిగారు. అంటే ఇమ్ము ఇప్పటి నుంచి వెళ్దామని అనుకుంటున్నాడంట పాపం. ఎందుకురా నీకు పని పాట లేదా? ఇమ్ము అన్నాడు కళ్యాణ్, అదే సరే హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం అందరం కలిసి వెళ్దాము అని అన్నాను. ఏది ఏం చేస్తారన్న బ్యాంకాక్ లో? నాకు తెలీదు. ఆ బీచ్ ఉంది కదమ్మా. బీచ్ మనకి గోవాలో ఉంది, మన వైజాగ్ లో ఉంది, మన కాకినాడలో ఉంది. ఉంది. మరి అక్కడే ఎందుకు వెళ్ళాలి? బీచ్ బాగుంటది. అంటే ఎలా ఉంటది అన్న? బ్లూగా ఉంటది. ఇక్కడ బ్లూగా ఉండదా? ఇక్కడ బ్లూగా ఉండదు, వైట్ గా ఉంటది. ఇదంతా ఇక్కడ బ్లూ కోసమే వెళ్తున్నారు మీరు. అంటే సిటీస్ కూడా ఉన్నాయి కదా, పటాయి ఉన్నాయి, అవన్నీ ఆ సరౌండింగ్స్ అవన్నీ. ఇంతకు ముందు వెళ్ళారన్న? నేను 5 times వెళ్ళా. ఏమన్నా అక్కడ ఏమన్నా గుర్తున్నాయా? షూటింగ్ ఇంకేం లేదు. ఇంకేం షాపింగ్ చేస్తాం, ఇంకా అంతకుమించి ఏం లేదు. అంతకుమించి చేసి ఇప్పుడు ఇంట్లోకి కూడా రాను. అంతకుమించి చెప్తే వదిన డోర్ కూడా తీదా. తనుజతో బేసిక్ గా ఏంటంటే మీకు చాలా ర్యాపో ఉండేది, సుమ్ము అని క్యూట్ గా ఉండేది. కానీ వదిన ఎందుకన్నా వచ్చి వార్నింగ్ ఇచ్చింది మీకు? యాక్చువల్లీ వార్నింగ్ అవ్వలేదు, తను వచ్చి ఏం చెప్పిందంటే మీ బౌండింగ్ బాగుంది, కొంచెం మీది బాగుంది అని అన్నట్లే మాట్లాడింది. అందరూ రాంగ్ గా ప్రొటెక్ట్ తీసుకుంటున్నారు. మీరు బయటకు వచ్చాక చూసారా అన్న ఏంటి ఇట్లా చేశారు? ఒక ఎపిసోడ్ చూడలేదు నేను బయటకు వచ్చాక అస్సలు. ఎందుకన్నా భయం వేసిందా? భయం అని కాదు, అంటే కొంచెం బిజీగా ఉన్నా, వర్క్ అవుతున్నాయి. చూడలే ఇది నాకు ఇది ఒకటి చూడడానికి నా క్యాప్టెన్షిప్ అది చూశాను నేను. బేసిక్ గా చాలా మందికి ఈ పిఆర్స్ ఉంటారు, కామెంట్స్ పెట్టిస్తారు, ఇట్లా అని మీరు విన్నారా? అది నాకు యాక్చువల్లీ తెలీదు, నాకు ఇలాగ పిఆర్స్ ఉంటారని ఇవంతా ఐడియా లేదు. వాళ్ళు ఎందుకు పనికిరారన్న నీ ఫ్యాన్స్ ముందు. మీరు ఇట్లా ఏడ్చారంటే అందరూ ఏడ్చేవారు, మీరు నవ్వితే నవ్వేవారు. అసలు మీరు కెప్టెన్ అవ్వగానే బయట పండగే చేసుకున్నారు అందరూ. అంత ప్రేమ ఉన్న జనానికి మీరు ఏం చెప్తారు? నాకు పిఆర్ లేకుండా ఇంట్లో వైఫ్ అండ్ సిస్టర్ సన్స్ వాళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళ సపోర్టు అండ్ ఆడియన్స్ నాకు అంత సపోర్ట్ చేయడం వల్లే నేను అక్కడ 14 weeks వరకు ఉన్నానంటే మెయిన్ వాళ్ళ వల్లే 100%. కానీ ఇమ్ము వాళ్ళ మదర్కి మీకు ఎందుకు పడలేదన్నా? ఆవిడంటే మీరు ఇట్లా తాస్పాంలో వేసేవారేంటి? నా పర్సనల్ థింగ్స్ కొన్ని హౌస్లో ఉన్నప్పుడు దాచేసింది. నేను ఒకటే అన్నా, మీకు ఆర్గ్యుమెంట్ కోసం నా మీద ఎందుకు పడతారు, అది వద్దు, ఇంకేదైనా చేయండి. కానీ 100% నిజం చెప్పాలంటే చాలా మంచి ఆవిడ సంజన గారు, చాలా జెన్యూన్ గా ఉంటారు. అంటే బయటకు వచ్చాక క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో ఉన్నప్పుడు చిన్న అందరికీ వస్తుంటాయి, నా పర్సనల్ థింగ్స్ మీద దాచేవారు అక్కడే. నాకు తప్ప నాకు ఆవిడ మీద ఏం కోపమే లేదమ్మా అసలు. అప్పటికి మాట్లాడదు, సుము ఎలా ఉన్నావు అని అడుగుతూనే ఉంటారు సంజన గారు. అన్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? మనకు ఫస్ట్ బర్నీ అన్న. ఆయనకు మించిన వాళ్ళు ఇంకెవరు లేరంటారా? ఉన్నారు చాలా మంది. ఒక్కొక్క పేరు చెప్పకంటే బర్నీ అన్న పేరు చెప్పేస్తే అందరికీ తెలుసు, నా నోటి నుంచి వచ్చేది ఫస్ట్ బర్నీ అన్న అని. మీరు కప్పు కొడదాం అనుకున్నారా అన్న? లేదు జస్ట్ నేను వచ్చామా సర్లే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోదాం అట్లా అనుకున్నారా మీరు? బిగ్ బాస్ హౌస్ నాకు 3 seasons ఫస్ట్ వచ్చాయమ్మా. Season 3 అలాగా 5, 6 అలాగ వచ్చాయి. అప్పుడు నాకు కొంచెం బిజీగా ఉన్నా, షూటింగ్స్ అవి అందువల్ల నేను వెళ్ళకపోయాను. ఈ ఇయర్ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే మా బాబు గౌతమ్ నువ్వు వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ బిగ్ బాస్ లోని అది అన్నాడు. సరే అని వెళ్దామని వెళ్ళా. కప్పు కాదు 3-4 వారాలు ఉంటే చాలే అని అనుకొని నిజంగా అదే అనుకొని వెళ్ళాను. వెళ్ళొచ్చన్నా బిగ్ బాస్ హౌస్ కి? చాలా మంది
అమ్మో వెళ్తే నెగిటివ్ అవుతాం పాజిటివ్ అవుతాం అట్లా ఇట్లా గొడవలు అవుతాయి కదా. అదేమీ లేదమ్మా, అక్కడ నెగిటివ్ ఏముంది, మనం అక్కడికి వెళ్ళి యాక్టింగ్ చేయట్లేదు కదా, మనం లైఫ్ మనం ఎలా ఉంటామో ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటాం అక్కడ ఒరిజినల్. మీకు మాకు పడకపోయినా అంటే సమ్ ఇష్యూస్ అంతే తప్ప ఇంకేమి 100% వెళ్ళొచ్చమ్మా బిగ్ బాస్కి. అంటే సడన్ గా మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారన్న? ఫస్ట్ మా అక్కకి ఇస్తాను సగం అమౌంట్. మీ అక్కకి ఇస్తారు ఎందుకు? మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, నువ్వు తిన్నా తినకపోయినా మన ఇంటి ఆడపిల్ల హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇంత ఆడపిల్ల ఎప్పుడు కంటిన్యూ అన్నది పెట్టకూడదు, తను హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. మా నాన్నగారు అదే చెప్పాను. అంటే 2019లో హార్ట్ అటాక్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, నేను అదే ఫాలో అవుతుంటాను. ఫస్ట్ అక్కకి ఇస్తారు, ఉన్న హాఫ్ ఏం చేస్తారు? బంగారం జాబ్ తీసుకెళ్ళి ఫస్ట్ దానికి వడ్డాను అంటాను. మీ అక్కకి కొన్న పట్టు చీర మీ అమ్మకి కొన్న పట్టు చీర అని ఇంట్లో వదిలి మొదలెట్టింది. వచ్చే జన్మలో నేను సుమన్ శెట్టి అక్కగానో చెల్లిగానో పుట్టాలి. చాలా మంది ఫ్యామిలీస్ లో ఇంట్లో అక్క చెల్లెల్ని కూడా పట్టించుకోరు. కొంతమంది ఇంటికి పిలిచి 1 yearకి ఒకసారి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? ప్రతి ఫెస్టివల్కి నేను రమ్మంటాను. మాకు తను వైజాగ్లో ఉంటారు, నేను 100% రావాలి. నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, మనం మా మదర్ని ఎంతో బాగా చూసుకునేవారు మా ఫాదర్. ఇప్పుడు ఆ బెట్టే నాకు వచ్చింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ఏదైనా వాళ్ళు పెరిగే ఆ సరౌండింగ్స్లోని అదే ఇప్పుడు నాకు వచ్చి, ఇప్పుడు అదే నేను వైఫ్తో లాస్ట్తో కానీ పిల్లలతో కానీ ఫ్యామిలీ అటాచ్మెంట్ బౌండింగ్ అది 100% మా ఫాదర్ నుంచే నాకు వచ్చింది. అది యాక్చువల్లీ అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా కొంటాను, నా బట్టలని మా లాస్ట్గా కొంటుంది, నేను కొనుక్కోను. మీరు అందరికీ కొంటారు, మీరు మీకు ఎందుకు కొనుక్కోరు అని అంటుంది. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్లే. ఇది పాత ప్యాంట్ యాక్చువల్లీ ఇస్త్రీ చేసుకుని వాళ్ళు వేసుకున్నాను, ఇంటర్వ్యూ ఉందని. అది చెప్తున్నా మామూలుగా. నేను ఏమి కొనుక్కోను, తనే కొన్నది. ఇవన్నీ అన్ని వాచ్ కానీ షూ కానీ అన్నీ తనే కొంటుంది. అంటే మీ లైఫ్ మొత్తం మీ ఫ్యామిలీనే. నాకు అదే ఇంపార్టెంట్. ఫస్ట్ మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అన్న